నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అసలు ఫోక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు బషీర్ మాస్టర్. ఇప్పుడు ఈశ్వర్ సాయి గురించి, మాధురి రాథోడ్ గురించి మీకు అసలు ఏం తెలుసు? అంటే ఒకటే సర్కిల్ కాబట్టి ఏమైనా అంటే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి కదా? తెలవాల్సిన అవసరం లేదండి. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ మాటలు వింటే చెప్పొచ్చు. లవ్ అనేది జంతువులు చేసుకుంటాయి, పక్షులు చేసుకుంటాయి, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. లవ్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. ఆ లవ్ ఎవరికి ఎప్పుడు పుడుతుందో ఎవరు కూడా చెప్పలేడు. అవునా కదా? సిచ్యువేషన్ అనే వాళ్ళు ఈశ్వర్ సాయికి ఆ అమ్మాయిలో ఏమి నచ్చిందో, ఆ అమ్మాయిలో ఈశ్వర్ సాయికి ఏమి నచ్చిందో వాళ్ళిద్దరు లవ్ చేసుకోరు. అదే చెప్పిన టైం బ్యాడ్ అయి దొరికిరు అంతే తప్ప. కానీ ఇక్కడ ఈశ్వర్ సాయికి పెళ్ళైంది కదా. అంటే పెళ్ళయిందంటే ఇక సిచ్యువేషను ఎట్లా ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళిద్దరికి ఏమైనా పడదా, అవన్నీ మనకైతే ఐడియా లేదు కదా, మనకు తెలియదు. మరి ఆయన పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయిని ఎందుకు లవ్ చేసినది ఆయనే చెప్పాలి బయట. ఇప్పుడు మనం ఆయన అడిగే అంత ఉంటుందా? సిచ్యువేషన్ అది ఎలా ఉందో, ఇప్పుడు ఇటు అమ్మాయిని అని రాదు, అబ్బాయిని అని రాదు, వాళ్ళ భార్యని అని రాదు. వాళ్ళు ఇది తెలియక నోరు జారీరు, వీడియోలు తీసుకుని పెట్టుకోరు. ఇప్పుడు నోట పిన్ వేసుకుని ఏదున్నా కూర్చొని మాట్లాడుకోవాలా. 10 మందిలో నవ్వుతే పళ్ళే బయటపడతాయి తప్ప, అవునా కదా? 10 మందిలో నవ్వుతే పళ్ళే బయటపడతాయి తప్ప నవ్వినోడికి ఏం కాదు, చూసినోడికి ఏం కాదు, పడేయి మన పళ్ళే. కానీ దీనివల్ల వాళ్ళకి ఏమి కాదండి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ఉంటే అంత ఫేమస్. ఇప్పుడు జనాల్లో కూడా వీళ్ళ వీడియో మొత్తం పబ్లిక్ అయింది. లవ్ చేసుకురండి, కామన్ లవ్ చేసుకురు. అది లవ్. అది అమ్మాయి ఒక పెళ్ళైనని చేయటం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సింది అంతే. అబ్బాయి కూడా పెళ్ళైన కాని అమ్మాయిని చేయటం కొంచెం ఆలోచించుకోవాల్సింది. అసలు లవ్ చేయటం కూడా ఆలోచించుకోవాల్సింది. వాళ్ళ బిడ్డను కూర్చొని మాట్లాడుకోవాల్సింది. సమాజానికి కొంచెం చూడటానికి కొంచెం బ్యాడే కానీ అంత గనక దీన్ని పర్టికులర్గా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒకటి చెప్పింది అండి, ఇది మీడియాలోకి వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది. మీడియాలో రాకపోతే ఎవరికి తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? ఎస్, అంతే. మీడియాలోకి వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. మా అంటే ఒక 2 months 3 months ఉంటుంది, దాని తర్వాత ఎవరు కూడా ఎవరు కేర్ చేయరు. ఇప్పుడు తినకు ఆపర్చునిటీ వస్తాయి మరి? ఎందుకు రావండి, నేనే ఇస్తా. అట్లేం ఉండదండి. దేని దానికే, వర్కే దేని దానికే ఉంటుంది. ఆపర్చునిటీ ఎవరు ఆపలేరండి. ఎవరైనా ఆపుతారా? ఎంతమందికో గొడవలు అవుతున్నాయి, ఎంతమందో దొరుకుతున్నారు. బోతల కేసులలో ఎంతమంది దొరకట్లేదండి? అవునా కదా? పెద్ద పెద్ద హీరోయిన్స్ చాలామంది కూడా దొరికారు అప్పట్లో. ఏమవుతుంది? దే పని ఎక్కడ ఆగదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకి చెప్పుకొని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. మన వాళ్ళు ఏంటంటే గోర్ని గొడ్డల్లా గుంజి మొత్తం దీన్ని రచ్చ చేసేసారు అంతే. మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు. ఆ తలుపు తీయంగానే మాధురి రాథోడ్ అలా కూర్చున్నారు. ఇక్కడ వైఫ్ నుంచి ఈశ్వర్ వాళ్ళ అక్క కూడా వీడియో తీస్తున్నారు. ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చంప మీద కొట్టంగానే తనకు చాలా కామైపోయింది. అంటే అవాక్ అయిపోయింది తను. అంటే అసలు నేనేనా, అసలు నాకేనా జరిగింది అనుకుందనమాట. అంటే ఆమె మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం అర్థం కాలే. అదే కొంతమంది బాగా అన్నీ తెలిసిన అన్నీ తిరిగిన లేడీస్ అయితే ఊకుంటారా అంటే ఆమె కూడా లేచి కొట్టేది. అంటే అక్కడ ఏమైందంటే షాక్ అయిపోయింది మొత్తం. అసలు ఆమె షాక్ అయిపోయి ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే ఆలోచన. తెలియక చేసిండ్రు, తెలియక చేసిన దాన్ని ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. కానీ ఆ గొడవని పెద్దగా చేసుకుంటే ఎవరు ఇజ్జత్ పోద్దండి? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే వైఫ్కి తెలుసు అక్కడ తప్పు జరిగిందని, మరి భర్తకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఏమంటుందంటే నా భర్త తన జీవితం ఏడా నాశనం అయిద్దో అని. అంటే ఈమె కూడా ఫస్ట్ ఏంటంటే పెళ్ళైనా ఏ ఆడదైనా పెళ్ళి చేసుకున్న ఏ మొగుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ భార్యకే ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ భార్యకి ఇచ్చిన తర్వాత భార్య నాకు నచ్చలే, భార్య నన్ను సరిగ్గా చూడట్లే అన్నప్పుడు వేరే సిచ్యువేషన్ రావాలి. ఇక్కడ భార్య మంచిగా ఉండి కూడా వేరే వాళ్ళతో తిరుగుతుంటారు కదా కొంతమంది, వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సెట్ అవుతాయి. ఇట్లా వీడియోలు తీసుకొని పెట్టుకోవటం వల్ల అంటే చెప్పాను కిందాక, నవ్వుతే మన పళ్ళే బయటపడతాయి అన్నట్టు మనదే చరిత్ర బయటపడి రచ్చ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏడ దొరుకుతామా, ఏడ ఏం చేయాలనేది ఉన్నారు సోషల్ మీడియా మొత్తంలో. ఎవరైనా కానీ ఎక్కడ ఏదైనా దొరికినా మొత్తం ఇట్లా లేపుతారు. అందుకోసమే పేరు వచ్చేది వేరు, పేరు వచ్చిన తర్వాత కాపాడుకునేది వేరు. సోషల్ మీడియా కానీ, సినిమా కానీ,
ఫోక్ మీడియా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ మనం తోలే బండి కాడు కూడా అంతే. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నువ్వు ముందుకు పోతావు, జాగ్రత్తగా లేకపోతే అక్కడ ఆగిపోతావు. అది ఎవరికైనా చెప్పేది అంతే ఒకటే, ఏది చేసినా 10 సార్లు ఆలోచించండి, ఇది చేయొచ్చా చేయకూడదని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈశ్వర్ సాయి కన్నా మాధురి రాథోడ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అంటే ఇదంతా కావాలనే చేసి ఉంటారా? అసలు ఏం జరిగింది? మీకు ఏమైనా ఫ్యాన్ తెలుసా? ఫాలోయింగ్ అంటే సోషల్ మీడియా కానీ సినిమాలో కానీ ఎక్కువ లేడీస్కే ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఫోక్ హీరో హీరోయిన్ కాబట్టి ఇద్దరికి సేమ్ ఉంటుంది, కానీ ఫాలోవర్స్ ఆమె కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే. ఫాలోవర్స్ అయితే ఎక్కువ ఉన్నారు ఆమెకి. కానీ అసలు వాళ్ళిద్దరూ ఎందుకు లవ్ చేసుకున్నారు, అసలు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళిద్దరు నోరు తిప్పితేనే బయటకు వస్తాయి. వాళ్ళిద్దరిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉంటే అసలు ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వస్తుంది. ఈశ్వర్ సాయికి అమ్మాయిల పిచ్చి ఏమైనా ఉందా సార్? అమ్మాయిల పిచ్చి అనేది ఎవరికైనా ఉంటుందండి, అబ్బాయిల పిచ్చి అనేది కూడా ఎవరికైనా ఉంటుంది. బయట పడవు. అది బయట ఎప్పుడు పడుతుంది అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు కాల్స్ మాట్లాడేటప్పుడు, లేకపోతే వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఆల్కహాల్ ఉంటే తాగినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఎవరి పిచ్చి ఒక ఆడ మొగ అని దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరికి తిండి పిచ్చి ఉంటుంది, ప్రేమ పిచ్చి ఉంటుంది, లవ్ పిచ్చి ఉంటుంది, సెక్స్ పిచ్చి, అన్ని పిచ్చిలు ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఎవరికైనా ఉంటుంది, అవునా కదా? కొంతమంది ఏం చేస్తారంటే ఆకలి బాగా తినేవాళ్ళు, కొంతమంది ఇంట్లోనేమో గప్ప తింటారు, బయటకు ఫంక్షన్కి వస్తే చిన్నగా తింటారు. ఇది కూడా అంతే. ఏం చెప్తారు సార్ ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్లో ఫోక్ డ్యాన్స్లో వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పేరుని ఖరాబ్ చేసుకోవద్దు, పేరు సంపాదించుకోవాలి, పేరుని ఖరాబ్ చేసుకోవద్దు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని ఫోక్ ఇండస్ట్రీలో కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ సింగర్స్కి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్కి కానీ, కెమెరామ్యాన్స్కి కానీ, కొంతమంది ఏంటంటే బిల్డప్, ఇక నా అంత తోపే లేడు, నేనేగా ఫుల్ ఫేము నాకే ఇక అసలు లేదని కొంత ఓవర్ బిల్డప్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. ఫోక్ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి తేడా ఏంటంటే కొంతమంది కొన్ని సాంగ్లు మ్యూజిక్ కొట్టగానే ఇంకా నాకంత తోపు లేడు అనుకుంటారు. కొంతమంది లిరిక్ రైటర్స్ కూడా అంతే, కొన్ని సాంగ్స్ ఇటు కాగానే ఇంకా మా అంత తోపు లేడు అనుకుంటారు. కొంతమంది హీరోస్ కూడా అంతే. మనం ఎంత ఎదిగినా చాలా ఒదిగి ఉండాలి, అవునా కదా? ఇప్పుడు నీకు వచ్చింది పేరే, ఒక మనిషితో మాట్లాడేంత పేరుతో కాదు కదా. పెద్ద పెద్ద సీఎంలు, పెద్ద పెద్ద డిఎస్పీలే మాట్లాడుతుంటారు అందరితోటి. కొంతమంది ఏంటంటే కొంచెం ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది బాగా ఓవర్ బిల్డప్ కొడుతుంటారు. అది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మ్యూజిక్ చేయమని చెప్తే కూడా ఏదో బిల్డప్ కొట్టడం, సాంగులు పాడమంటే కొంచెం ఏదో బిల్డప్ కొట్టడం. హీరోయిన్స్ కూడా సాంగ్ చేయమంటే ఫస్ట్ నాకు సాంగ్ పంపి, వీడు 5 లక్షలు పెట్టి సాంగ్ చేయించుకుంటే ఫస్ట్ ఈమె వినాలి, ఫస్ట్ ఈ హీరోనే వినాలి ఫస్ట్. అట్లా ఆ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ నీ దగ్గరకు వచ్చి సాంగ్ అడిగినప్పుడు నువ్వు సాంగ్ వినకుంటేనే చేయాలా. కావాలంటే కొంచెం లిరిక్ పంపండి సార్ అనాలా. నాకు ఫుల్ సాంగ్ వింటేనే చేస్తా, నా పేమెంట్ ఇంతే, నాకు ఇంత ఇస్తేనే చేస్తా అనే ఓవర్ బిల్డప్ చాలామంది కొడుతుర్రు. అది కొంచెం తగ్గించుకోవాలా. కానీ ఇంకోటి కూడా ప్రొడ్యూసర్స్ చెప్తున్నా, కొత్త వాళ్ళని తీసుకోండి. కొత్త కళాకారులు తెలంగాణలో తెలుగులో మస్తు ఉన్నారు. డ్యాన్సర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, లిరిక్ రైటర్స్ ఉన్నారు, కెమెరామ్యాన్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మీరు పాత వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బిల్డప్ కొట్టేంత రేంజ్కి ఎందుకు చేయాలి, అవునా కదా? ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది, కొత్త వాళ్ళని తీసుకొని ఏదైనా చేయాలంటే మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని చేయాలి. కానీ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోకుండా పాత వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఏమైందంటే టాప్లో కూర్చుంటున్నారు. ఓని టాప్లో కూర్చొని నాకు క్యారవాన్ కావాలి, నాకు బిర్యానీలే కావాలి, చికెన్ బిర్యానీలే కావాలి, మటన్ బిర్యానీలే కావాలంటే కొంత అయితే కొంచెం తగ్గించుకుంటే మంచిదని అనుకుంటారు. ఎందుకంటే నేను మాట్లాడినా కాబట్టి కొంతమందితోటి కొంచెం ఓవర్ తగ్గించుకుంటే సరిపోద్ది. సార్ వీళ్ళు సెట్లో ఎలా ఉంటారు సార్? వీళ్ళిద్దరు ఏమైనా తెలుసా దీని గురించి? సెట్లో అయితే నేను వీళ్ళిద్దరితో ఎప్పుడు వర్క్ చేయలేదండి. సెట్లో అంత వర్క్ ఎప్పుడు నేను చేయలేదు. నేను సినిమా వాళ్ళతో ఎక్కువ చేసినా కానీ వీళ్ళతో ఎక్కువ చేయలేదు. వీళ్ళ గురించి నాకు అంత కూడా తెలియదు, కానీ వీళ్ళ క్యారెక్టర్ కూడా నాకు అంత తెలియదు. ఎవరు ఎట్లాంటి వాళ్ళైనా ఎదుగుతూ రాకపోతే తగ్గుతూ ఉండాలి. ఎదుగుతున్నా తగ్గపోయారనుకో అదేమైందంటే కంపల్సరీ మనకే ముప్పు. తగ్గాలి, కంపల్సరీ తగ్గుతూనే మంచిది. ఇప్పుడు సార్ ఇలాంటి సిచ్యువేషన్ అవుతుంటే
ఇండస్ట్రీ కూడా ఒప్పుకోదు అంటే తీసేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, దీనివల్ల వాళ్ళిద్దరికి పేరే కానీ ఏం కాదు, మ్మ్. ఏం కాదు. మ్మ్. ఒక 10 రోజులు మాట్లాడుకుంటారు, ఇంకా మాట్లాడి ఇంకా 2 రోజులు మాట్లాడుకుంటారు. మ్మ్. ఇంకేదైనా పెద్ద గొడవ అయిందనుకో అది పోతుంది ఇది వస్తుంది అంతే. మ్మ్. సార్ ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాధురి రాథోడ్ నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండేది, చాలా హెల్ప్గా ఉంటుంది, బిజినెస్లో కూడా సపోర్ట్ చేసేదని ఇలా అన్నారు. మరి ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ అసలు ఏంటి అసలు? సిచ్యువేషన్ ఆమె చెప్పిన మాటలు ఇక్కడ ఏంటంటే మ్మ్. చేస్తే ఒకటి ప్రీ ప్లాన్ కానీ, మ్మ్. సెకండ్ మ్మ్. ఆవేశం. మ్మ్. అంటే అంత హెల్ప్ చేసింది కదా, ఎందుకు అదే తన మీద ఆవేశం, blame చేసినట్టు? నేనేమంటున్నా ఆవేశమే. మ్మ్. అరే నా మొగుడిని ఇట్లా వాడుకుంటుందా అనే ఆవేశంతో ఒకటి చేయాలి, మ్మ్. లేకపోతే వీళ్ళు ఏమైనా ఇంకా ఫ్రీ ప్లాన్ ఏమైనా ప్రమోషన్స్ ఏదైనా కొంచెం వైరల్ అవుదామా అన్నట్టు చేసుకొని ఉండాలి. మ్మ్. ఈ రెండే తప్ప వేరే ఏం లేదు అక్కడ. మ్మ్. ఎందుకంటే ఒకటి తెలిసి ఒకటి తెలియక మ్మ్. ఏంటి, మ్మ్. తెలిసి ఇద్దరు మాట్లాడుకోరు, తెలియక ఏంటంటే సిచ్యువేషన్ ఇలా తెలిసింది, అరే నా మొగుడితోటే ఉంటుందా, నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తా అనే మాట ఒకటి తెలిసి తెలియక వీడియో తీసి పెట్టింది. మ్మ్. ఈ రెండే తప్ప వేరే అక్కడ ఏం లేదు. తర్వాత పెట్టిన తర్వాత కూడా తన పశ్చాత్తాపం పడుతుంది, అయ్యో నేను ఎందుకు పెట్టానా. మ్మ్. కానీ సోషల్ మీడియా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు తెలియక చేసినా తెలిసి చేసినా మ్మ్. దాన్ని తప్పుగానే చూపిస్తారు. మ్మ్. సోషల్ మీడియా అంటే అంతే. మాస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా వీళ్ళ గురించి చాలా ట్రోల్ అవుతుంది. అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? సోషల్ మీడియాలో ఒక 1,00,000 యూట్యూబ్ ఛానల్, 1,00,000 ఫేస్బుక్, 1,00,000 పేజీలు ఉంటాయి. మ్మ్. దాంట్లో ఒక 50 లక్షలు ఫేకే ఉంటాయి. మ్మ్. ఎప్పుడు ఎవడు కింద పడతారో వాడు వీడియోలు పెట్టాలి, ఎప్పుడు ఎవడు కింద పడతారో వారి గురించి మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉంటారు. మ్మ్. వాడికి అవసరం లేని దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. మ్మ్. కొంతమంది ఏంటంటే ఒకటే బ్యాడ్ కామెంట్లు, అసలు వాడికి సంబంధం లేదుగా, మ్మ్. ఏడే ఫేక్ ఐడి నుంచి కొంతమంది కామెంట్లు చూడటానికే వస్తారు. మ్మ్. అట్లాంటి చిల్లర గాలని కొంతమంది పట్టించుకుంటారు, అందరూ పట్టించుకోరు. మ్మ్. ఇక బ్యాడ్ కామెంట్ సోషల్ మీడియాలో పెట్టేవాడిని అసలే కేర్ చేయొద్దు. ఎందుకంటే వాడికి ఏం పని లేదు కాబట్టి పెడతాడు. మ్మ్. ఇప్పుడు ఒక మనిషి, మీరు అక్కడ దాకా ఎందుకండి, నాకు కామెంట్స్ పెడతారు, మ్మ్. గలీజ్గా కామెంట్ పెడతారు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను, సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్, మీకోసం నేను మాట్లాడాలని నేను ట్రై చేశాను సార్, మీరు తిడితేనే కాల్ చేస్తారు సార్ అంటాడు. తర్వాత సారీ కూడా చెప్తాడు. మ్మ్. ఇప్పుడు ఆ సారీ చెప్పడానికే చెప్పించుకోవడానికే మనం మాట్లాడతాం వాడితోటి. మ్మ్. ఇప్పుడు వాడిని సారీ చెప్పినోడిని తీసుకుపోయి కొట్టినా తిట్టినా కానీ అదే కదా సారీ. కామెంట్లు అనేది కామన్ అండి. కామెంట్లు ఎందుకు పెడతారంటే ఏం పని పాడలేనోడే పెడతాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంది, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుర్రా చేసుకోలేదా, అది వాళ్ళిద్దరు కావాలని సృష్టించుకుర్రా, లేకపోతే అది ఏదో అనుకోకుండా జరిగిందా అనేది వాళ్ళిద్దరికీ అలా భార్యకే తెలుసు. మ్మ్. మనం పోయి మధ్యలో అరే లంజోడక బాడక వాడిని గలీజ్గా తిడితే ఏమవుతుందండి? మ్మ్. మ్మ్. ఏమన్నా వస్తుందా? ఏం రాదు. మ్మ్. చెప్పండి. మ్మ్. అమ్మాయి తప్ప ఈయన తప్ప వాళ్ళ భార్య తప్ప అనేది వాళ్ళకే తెలవాలి. మ్మ్. మ్మ్. తప్పుని మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళని గలీజ్ ఇది పెద్ద బోకురా గీకురా అంటే ఏమొస్తుందండి? ఏమొస్తుందా? ప్రతి ఒక్కదానికి దేవుడికి సమాధానం చెప్పాలి. అర్థమైందా? దొరికిందని చెప్పి ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని ఇది ఒక గలీజ్గా తిడితే నాకు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, తింటా, కానీ ఆ డబ్బులు ఎప్పటికైనా ఒప్పచెప్పాల్సిందే. మ్మ్. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందనుకో, ఆ సినిమాకి బ్యాడ్గా నెగిటివ్ బ్యాడ్గా చెప్పాలా, బ్యాడ్గా చెప్తే వీడియోలు చూస్తారు కదా, మ్మ్. అది కాదు. ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దేటోడే మనిషి. మ్మ్. తప్పు చేస్తారండి, చేయరా? మ్మ్. చాలామంది తప్పు చేస్తారు. ఆ తప్పుని కాపాడాలి, మ్మ్. వాళ్ళని బతికియాలి. కానీ ఇక నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడి నువ్వు అదిరా అంటారు. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక మనిషికి మెసేజ్ పెట్టేటప్పుడైనా, ఒక మనిషికి కాల్ చేసేటప్పుడైనా అసలు ఏం మాట్లాడతాం, మనం ఎందుకు కాల్ చేస్తున్నాం అనేది ఆలోచించి చేయాలి. ఇట్లాంటి లఫ్డ్ కాల్ కామెంట్లు పెడితే పట్టించుకోవద్దు. బషీర్ మాస్టర్ చాలా చాలా వివరాలు మాకు అందించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.